ఇవి తెలుసు కదా అన్నీ. ఫస్ట్ ఫ్లూయెంట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ జామెట్రీ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ 3D ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ 2D కానీ 3D కానీ పెట్టచ్చు. ఓకే బావ, నువ్వు స్టార్ట్ చెప్పేస్తాడు, నేను రికార్డ్ స్టార్ట్ అయింది, మళ్ళీ లాస్ట్ అడుగుతా డౌట్ నాకు. అదే ఓపెన్ అవుతుంది స్పేస్ అది కాదు ఓపెన్ చేయాల్సింది. ఇది ఓపెన్ చేయొద్దండి, ఇది కొంచెం కష్టమవుతుంది. సో డబుల్ క్లిక్ చేయకుండా మీరు జస్ట్ ఇప్పుడు చూపిస్తా, ఇలా లెఫ్ట్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ డిజైన్ మోడలర్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇష్టం ఏదో ప్లేన్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఎక్స్ట్రా ప్లేన్ అనుకో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే లుక్ కట్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ స్కెచింగ్లోకి వస్తే నార్మల్గా నేను ఇప్పుడు జస్ట్ స్పీసీస్ ట్రాన్స్పోర్టే చెప్తాను. సో మేము వాడింది టెస్ట్ సెక్షన్ ఎలా ఉంటుందో చెప్తా. ఇలా రెక్టాంగిల్ తీసుకొని ఫస్ట్ యూనిట్స్ మిల్లీమీటర్స్లో పెట్టుకోండి. తర్వాత ఆ రెక్టాంగిల్ డ్రా చేసిన తర్వాత డైమెన్షన్స్ 30 ఇచ్చుకోండి డైమెన్షన్స్. తర్వాత ఇక్కడ ఎక్స్క్లూడ్ అని ఉంటుంది, ఈ స్కెచ్ సెలెక్ట్ చేసి లెంత్ 140 ఇస్తున్నా. అంతే, ఇక్కడ జనరేట్ అని కొడితే వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. తర్వాత మనకి ఇప్పుడు ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసే ఒక పైప్ కావాలి కాబట్టి ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేన్ సెలెక్షన్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని కొట్టి ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే లుక్ కట్ అని ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న ఇది గీస్తాము, సర్కిల్. ఇలా సర్కిల్ గీసి తర్వాత సేమ్ డైమెన్షన్స్ లోకి వచ్చి దీని డయామీటరు, దీనికి లెంత్, ఈ లెంత్, ఈ 3 ఇస్తే సరిపోదు. డయా 1 పెడుతున్నా, ఇది వచ్చి 30 కాబట్టి 15 పెడుతున్నా మధ్యలో ఉండేదానికి. సో ఇది వచ్చి ఒక 25 పెడదాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి కాబట్టి ఎక్స్క్లూడ్ కొట్టి
ఈ స్కెచ్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ యాడ్ మెటీరియల్ అని ఉంటుంది, దీన్ని యాడ్ ఫ్రోజన్ చేయాలి. ఒకవేళ యాడ్ మెటీరియల్ చేస్తే మెష్ తప్పు వస్తుంది, అది చూపిస్తాను. యాడ్ ఫ్రోజన్ కొడితే మెష్ ఈజీగా వస్తుంది. లెంత్ ఒక 10 పెట్టుకుందాం. జనరేట్ ఇది వచ్చేసింది. దీని తర్వాత ఇప్పుడు ఇది సాలిడ్, ఇది ఇది సపరేట్, ఇది సపరేట్ కదా. సో ఈ రెండింటిని మనం దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తేనే అక్కడ హోల్ ఏర్పడుతుంది. సో ఆ సబ్ట్రాక్ట్ చేయడానికి ఇక్కడ క్రియేట్ లోకి పోతే బూలియన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి పోతే ఇప్పుడు ఈ బూలియన్ లో ఫస్ట్ యూనైట్ దగ్గర మీరు ఇది సబ్ట్రాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టార్గెట్ బాడీస్ వచ్చేసి ఇది, దీన్నే కదా మనం టార్గెట్ చేస్తాం. సో టూల్ వచ్చేసి ఈ చిన్నది సెలెక్ట్ చేసి తర్వాత ప్రిజర్వ్ టూల్ బాడీస్, ఇది ఉండాలా వద్దా అని అడుగుతుంది. సో ఉండాలని పెడదాము అంతే. ఇప్పుడు ఇది దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ అయ్యి అక్కడ ఒక హోల్ ఏర్పడుతుంది. ఇంతే, దీంట్లో ఇంకా డిజైన్ వర్క్ వచ్చేసి ఇంతే, ఇంకేం చేసే పని లేదు. దీన్ని జస్ట్ ఊరికే ఆటో సేవ్ కొట్టి క్లోజ్ చేసేయండి. తర్వాత మెష్, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది కదా. ఇప్పుడు మెష్ కి మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఇలా ఫ్రోజన్ ఇది సపరేట్ చేసాం కాబట్టి చాలా డీటెయిల్ గా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లీనియర్ బదులు క్వాడ్రాటిక్ పెట్టేసి ఎలిమెంట్ సైజ్ ఒక డిఫాల్ట్ గా 7.4 ఉంది. సో మనము 1 ఇద్దాం, 1 e power -3 ఇద్దాం. 1 e power -3 ఇచ్చి ఇంకా అప్డేట్ కొడితే చాలు. అయిపోయింది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం క్వాడ్రాటిక్స్ వచ్చాయి. సో ఇది ఫైన్ మెష్ వచ్చింది. సో తర్వాత మనం ఇప్పుడు ఇన్లెట్, ఫ్యూయల్ ఇన్లెట్, ఎయిర్ ఇన్లెట్ ఇవ్వాలి. సో ఇది ఎయిర్ ఇన్లెట్ కదా. సో దీన్ని నేమ్ సెలెక్షన్ చేద్దాం. క్రియేట్ నేమ్ సెలెక్షన్ అని ఉంటుంది. ఆ నేమ్ సెలెక్షన్ లోకి పోయి ఎయిర్ ఇన్లెట్ అని ఇద్దాం. తర్వాత ఇది అవుట్లెట్, క్రియేట్ నేమ్ సెలెక్షన్స్ లో ఇది అవుట్లెట్. ఇది ఫ్యూయల్ ఇన్లెట్. మిగతావన్నీ వాల్సే. ఇది 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 కంట్రోల్ పట్టుకుంటే అన్ని సెలెక్ట్ అవుతాయి.
ఇవన్నీ వాల్స్. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ ఇన్లెట్, ఇది అవుట్లెట్, ఇది ఫ్యూయల్ ఇన్లెట్, మిగతా అన్ని వాల్స్. సో సరిపోయింది కాబట్టి ఇంకంతే, దీంట్లో ఇంకేం చేసే పని లేదు. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఈ సింబల్ వస్తుంది. టిక్ మార్క్ రావాలంటే ఇక్కడ అప్డేట్ ఆప్షన్ ఉంటుంది, అప్డేట్ కొడితే చాలు. ఇంకా అది కొంతసేపు అయిన తర్వాత టిక్ మార్క్ వస్తుంది. మెష్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇది సెటప్లో ఇప్పుడు ఫ్లూయెంట్ మనం ఇచ్చే బౌండరీ కండిషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ డబుల్ ప్రిసిషన్ ఆన్ చేసుకున్నప్పుడు ఓకే కొడితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నార్మల్గా స్పీసీస్ ట్రాన్స్పోర్ట్ మోడల్ ఎలా చేయాలని చెప్తా. విఓఎఫ్ ఇంకా నేను కూడా చూడాలి కొంచెం. ఇది స్పీసీస్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఈజీ. ఇక్కడ ఇవన్నీ ఏం మార్చొద్దాం. ప్రెజర్ బేస్డ్, స్టడీ స్టేట్, అబ్సల్యూటివే ఉంది. తర్వాత మోడల్స్లో వచ్చేసి ఎనర్జీ ఆన్ చేసుకోండి. ఎనర్జీ ఆన్ చేసుకుని విస్కాసిటీలో చాలా మోడల్స్ ఉంటాయి. ఇది లామినార్ ఒకటి ఉంటుంది, కేఎప్సిలాన్, కే ఒమేగా, ఈ రెండు టర్బులెంట్ మోడల్స్. సో ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కేఎప్సిలాన్ వచ్చేసి జస్ట్ ఒక బేసిక్ ది టర్బులెంట్ మోడల్. కే ఒమేగా వచ్చి, కే ఒమేగా యూజ్ ఏంటంటే వాల్స్ దగ్గర విస్కాసిటీ ఎక్కువ ఉందనుకో, అది వాల్స్ దగ్గర బాగా క్యాలిక్యులేట్ చేస్తుంది కే ఒమేగా. కేఎప్సిలాన్ నార్మల్ అంతా ఒకటేలా కన్సిడర్ చేసుకొని చేస్తుంది. కే ఒమేగా వచ్చి వాల్స్ దగ్గర విస్కాసిటీని బాగా కన్సిడర్ చేసి డీప్ గా, అంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ వాల్స్ దగ్గర మనకి బౌండరీ లేయర్ కానీ అవన్నీ ఫామ్ కావాలంటే ఒమేగా మోడల్ యూస్ చేయాలి. మన ఇష్టం ఏదో ఒకటి యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు నార్మల్గా కేఎప్సిలాన్ వాడుతున్నాను. అంతా ఇప్పుడు మనం వాల్స్ దగ్గర ఏం చూసే పని లేదు కాబట్టి జస్ట్ కేఎప్సిలాన్ పెట్టా. తర్వాత ఇక్కడ స్పీసీస్ అని ఉంటుంది. ఆ స్పీసీస్లో స్పీసీస్ ట్రాన్స్పోర్ట్ మోడల్ పెట్టండి. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు మిక్చర్ ఏది అని. సో ఇలా కిందికి వస్తే ఇది కిరోసిన్ వేపర్ ఎయిర్ అని ఉంటుంది, లేదా టొల్యూన్ ఎయిర్ ఏదన్నా పెట్టచ్చు. ఇది కిరోసిన్ ఎయిర్, ఇది కానీ పెట్టచ్చు, టొల్యూన్ ఎయిర్ కానీ పెట్టచ్చు. నేను కిరోసిన్ ఎయిర్ పెడుతున్నా. ఇది వేపర్స్ మాత్రమే. కిరోసిన్ అంటే వేపరే, లిక్విడ్ కాదు. ఇంకంతే, ఓకే కొట్టేయండి. స్పీసీస్ ట్రాన్స్పోర్ట్ ఓకే అయింది. ఇంకంతే. మెటీరియల్స్లో ఇప్పుడు మిక్చర్ దగ్గర కిరోసిన్ ఎయిర్ వచ్చేసింది. సో ఇప్పుడు బౌండరీ కండిషన్స్ ఇవ్వాలి. ఎయిర్ ఇన్లెట్ దగ్గర వెలాసిటీ ఇన్లెట్ పెట్టండి. వెలాసిటీ ఇన్లెట్ పెట్టి ఎడిట్ అని కొడితే ఇలా వస్తుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్, వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ పెట్టాలి. 70 పెడుతున్నా, 70 మీటర్ పర్ సెకండ్ నేను. తర్వాత ఇక్కడ స్పీషీస్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్ ఇద్దామని పెట్టా. ఇప్పుడు ఇక్కడ O2, CO2, H2 ఇవన్నీ ఉన్నాయి. సో ఇది C12H23 అంటే కిరోసిన్. సో నేను ఇది ఎయిర్ ఇన్లెట్ కాబట్టి ఆక్సిజన్ పెడతాను ఎయిర్ ఇన్లెట్ లో. ఆక్సిజన్ 1 కాదు. సో మనకు అట్మాస్ఫియర్ లో నార్మల్ గా ఆక్సిజన్ 0.23 ఉంటుంది. సో 0.23 పెడతా.
తర్వాత ఫ్యూయల్ ఇన్లెట్లో వెలాసిటీ 180 మీటర్ పర్ సెకండ్. తర్వాత స్పీసీస్లో మోల్ ఫ్రాక్షన్ వెలాసిటీ ఇక్కడ 1 పెడతా. ఇది C12H23 అంటే కిరోసిన్ కాబట్టి ఫ్యూయల్ ఇన్లెట్లో మొత్తం ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ 1 అని పెట్టా. అంతే. ఇంకా ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనకి రెసిడ్యువల్స్ అంటే మన కన్వర్జెన్స్ ఏ ఆర్డర్లో ఉండాలి అని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇవి డిఫాల్ట్గా 0.001 అంటే 1 × 10⁻³ ఉంటాయి. సో మనకి మన ఆర్డర్ ఆఫ్ కన్వర్జెన్స్ ఎంత అక్యురేట్గా ఉండాలంటే అంత తగ్గియాలి. సో ఇక్కడ ఇవి నార్మల్ 1 × 10⁻⁶ అలా పెడితే వస్తాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నార్మల్గా 0.001 పెడితే ఇవి కూడా మంచి రిజల్ట్సే, కానీ టైం తక్కువ తీసుకుంటుంది. ఇలా 1 × 10⁻⁶ పెడితే టైం చాలా తీసుకుంటుంది, చాలా ఇటరేషన్స్ తీసుకుంటుంది, ల్యాక్స్ అలా తీసుకుంటుంది. సో మనం ఇప్పుడు నార్మల్గా 0.001 పెట్టి వదిలేద్దాం. ఒకవేళ ఇంకా డీప్గా మంచి రిజల్ట్స్ కావాలంటే అవి తగ్గించుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇనిషియలైజేషన్కి వచ్చి ఇక్కడ స్టాండర్డ్ ఇనిషియలైజేషన్ కొట్టి ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి అని ఉంటుంది. ఎయిర్ ఇన్లెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఎయిర్ ఇన్లెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ నార్మల్ కాన్స్టెంట్ వాల్యూస్ వదిలేయండి. ఇనిషియలైజ్ కొట్టేద్దాం. ఇనిషియలైజ్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు క్యాలిక్యులేషన్స్లోకి వచ్చి మన ఎన్ని ఇటరేషన్స్, ఇప్పుడు జస్ట్ శాంపులే కాబట్టి ఒక 200 పెడతా. నార్మల్గా అయితే థౌజండ్స్లో ల్యాక్స్లో కూడా పెట్టచ్చు మంచి రిజల్ట్స్ కావాలంటే. హలో, హలో, చెప్పు. అది కొంతసేపు రన్ అవ్వనిరా, 200 ఇటరేషన్స్. అయితే ఇక్కడ వరకు ఆపేస్తా, అది మళ్ళీ ఇంకోటి చేద్దాం. దాని తర్వాత ఓకే, అలానే ఆపే.